తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డౌన్లోడ్ నౌ. జాతీయ గీతం వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సంగారెడ్డిపట్నంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సామూహిక గీతాలాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి వందే మాతరం గేయాన్ని ఆలపించారు. అనంతరం మాట్లాడుతూ వందే మాతరం ప్రతి పదంలో దేశభక్తి స్ఫూర్తి నిండిందని, ఈ గేయం భారత ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. విద్యార్థులు ప్రతిరోజు ఈ గీతాన్ని ఆలపించడం ద్వారా దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యతా భావాలు మరింత బలపడతాయని సూచించారు. ప్రతి విద్యార్థి దేశ సేవను జీవిత లక్ష్యంగా చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని దేశభక్తి వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చారు. Basics. What is the explanations? Which is a theme of independence to the learning. What does it justify? Also, we have the basic. వీళ్ళందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము 150 years ఆఫ్ నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వందే మాతరంని కమెమరేట్ చేసుకుంటున్నాము. రోజు మనం నేషనల్ యాంథమ్ పాడుతూ ఉంటాము, కొన్ని స్టేట్స్లో నేషనల్ సాంగ్ అనేది కూడా మీరు రోజు పాడుతూ ఉంటారు. కానీ ఈ రోజు ఎవరైతే దాన్ని క్రియేట్ చేశారో బంకించంద్ర చటర్జీ గురించి గుర్తు చేసుకుంటూ, అలానే నేషనల్ సాంగ్లో ఏదైతే వర్డ్స్ ఉన్నాయో వందే మాతరం అంటే దర్ ఇస్ వన్ కంట్రీ, యూనిటీ ఆఫ్ ద కంట్రీ అనేది ఎంఫసైజ్ అవుతూ ఉంటుంది. సో అది అందరూ కూడా మనం చదువుకుంటూ ఉంటాము. బట్ ఈ రోజు లెట్ us remember all of it once again and participate in this together. And I'm very happy to be in your school today. I think చాలా వర్క్స్ ఉన్నాయి. దీని తర్వాత మీరు క్లాసెస్కి వెళ్ళిన తర్వాత కామన్ ఇంటరాక్ట్ విత్ యూ ఇన్ యువర్ క్లాస్ రూమ్స్ ఆల్సో. థ్యాంక్ యూ.